మరి సంభాషిస్తూ ఆ భాష ఇవాళ నృగ్యమయ్యేటటువంటి పరిస్థితి వస్తే ఇవాళ ఇంత ఆవేదనతో మా భాషని పరిరక్షించుకోవాలా, మా భాషను రక్షించుకోవాలనేటటువంటి పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం, శోచనీయం. పౌరులు కానీ తెలుగు భాష అభిమానులు కానీ ఆవేదనతో ఒక తెలుగు భాషను పునరుద్ధరింపజేయాలా, తెలుగు భాషను గుర్తింపు తీసుకురావాలా, తెలుగు భాషను మళ్ళా పరిరక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్యమంలాగా చేశారు. తెలుగు భాష కనుక మృగ్యమైతే, తెలుగు భాష అంతరిస్తే తెలుగు జాతి అంతరించిపోతుందనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో నడపాలనేటటువంటి కార్యక్రమం సరైనది కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన దాన్ని ఛాలెంజ్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలనేటటువంటిది ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని కొట్టివేయటం జరిగింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. ఇక్కడ నుంచే నీట్గా ఉంది. నేను పోలే, శ్యామన్న పోతాడు. మళ్ళా ఎన్నికరా మళ్ళా సార్ సెక్యూరిటీ సార్ తమ్ముడు దూరతున్నా నీకు తీసుకో. రమణ స్వామి శాస్త్రి అని చెప్పేసి ద్రౌడ శాస్త్రిగా కొనియాడారు. మొత్తం తన జీవితాన్ని అంతా కూడా దీనికోసం శ్రమించి ఎంతో కష్టపడి మొత్తం తిరిగి పుస్తకాలు సేకరించి చేసిన కృషి చాలా సామాన్యం. కనీసం తెలుగులో అక్షరాలు కూడా వచ్చేవి కాదు. అప్పుడు కలెక్టర్ హన్బరి గారు ఉన్నారు. ఆయన చూసి ప్రేరేపితుడై తర్వాత వెలుగుపూడి కోదండ రామయ్య పంతులు గారి దగ్గర తొలిసారిగా ఆయన ఈ అక్షరాలు అనేది నేర్చుకున్నారు.
తర్వాత హన్బరి గారిని మించిపోయారు తెలుగులో. మించిపోయి 5 రకాల డిక్షనరీలు రూపొందించారు సార్. తెలుగు, ఇంగ్లీషు, తెలుగు ఇది మిక్స్డ్ నీకంటూ సార్. మన అడ్మినిస్ట్రేషన్ బేస్ చేసుకొని తయారు చేయాలి. గ్రౌండ్ నిఘంటు ఈనాటికి కూడా ప్రామాణికంగా చాలా చోట్ల లండన్లో ఉన్నప్పుడు రాసుకున్నారు సార్. ఆయన లండన్లో వెళ్ళినప్పుడు అక్కడ రాసుకున్నటువంటి ఆటోగ్రాఫీ లండన్ యూనివర్సిటీ తెలుగు కూడా వచ్చింది సార్. ప్రజాశక్తి వాళ్ళు వేసేస్తారు తెలుగు కూడా. కాలిన్ బెకంజీ గారు లోకల్ రికార్డ్ సార్, కైఫియత్తులు అని చెప్పేసి అంటాము. అప్పటి గ్రామ కన్నాలతో ఆయా స్థానిక చరిత్ర అంతా కూడా రికార్డ్ చేయించారు సార్. గురుసుకొట్టు రాత్రి ఉంటుంది సార్. హ్యాండ్ రైటింగ్ కూడా ప్రతి పుస్తకాన్ని కూడా నోట్ రాశారు సార్. వీటిపైన రీసెర్చ్ చేసి మన లైబ్రరీ తరఫున ఇప్పటి భాషలకు చూపిస్తాం, ఇప్పటి లిపిలేకి అర్థమయ్యేలాగా కడప జిల్లా చరిత్ర 7 భాగాలుగా మనం కైఫియత్తులు తెచ్చాం సార్. ఆ లిపిలోంచి ఈ లిపిలోకి మార్చి యథాతథంగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఆయన 15వ శతాబ్దానికి చెందినగా చెప్తాం చేసి ఆంగ్లంలో చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వకవి అవుతాడు ఆయన అని చెప్పేసి ఆంగ్లంలోకి అనువదించి 5 రకాలుగా క్లాసిఫికేషన్ కూడా చేశాడు సార్. ఇంతకుముందు క్లాసిఫికేషన్ వేలో ఒక రిసెర్చ్ వేలో చేసేది సార్. అది లిటరీ బైబిల్ రాసుకున్నాడు. అది సేమ్ మెసేజ్ అక్కడ పబ్లిష్ చేశారు. జామధర్మ శాస్త్రం పబ్లిష్ చేశారు. ఓకే ఓకే విజయలక్ష్మి, శ్రీమతి విజయలక్ష్మి గారు 2020 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారిని. కడప జిల్లా ప్రత్యేక అతిథిగా అర్థం చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జడ్జి గారు శ్రీమతి శ్రీదేవి గారికి, మండలం మంగవరం గ్రామంలో గ్రామంలోని ఓ ఇంటి బయట ఉండే వీధి బడిలో అడుగు మీద రాజు మాస్టారు బడి వేస్తారండి. రాజు మాస్టారు బడిలో వారి మేనమామ గుంటుపల్లి రామాచార్య తండ్రి గణపతిరావు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో తాతగారు సంపాదించిన ఆస్తులను వారి ఉపాధించి మధ్యతరగతి స్థాయికి వచ్చారు. డాక్టర్ కావాలన్న ఆశతో వారు ఇంటర్ బైపీసీలో కూడా రాణించి ప్రజా సమస్యలను బాగా ఆకలింపు చేస్తున్నారు. ఆ పిమ్మట తండ్రి గారి కోరిక మేరకు నాగార్జున విశ్వగారి జిల్లాకు చెందిన గంటమూడి వెంకట రామారావు గారి కుమార్తె శ్రీమతి శివమాల గారితో వారి వివాహం వచ్చింది. స్త్రీ తనుజ వీరి కుమార్తెలు రితేష్, త్రిలోకుడు, ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద లైబ్రరీ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ a very great personality who lived and dedicated his life for betterment of Telugu language.
సో నాకు కూడా తెలుగు ఇస్ నాట్ మై మదర్ టంగ్, కానీ కొద్దిగా నేర్చుకున్నాను. సో ఐ కుడ్ రిలేట్ టు పోతున్నారు. ఫోటోగ్రాఫర్ పెద్దనా ఎందుకు రాలేదా? జరుగు ఫోటోగ్రాఫర్ పక్కరా ఈ అమ్మాయి 592 మార్కులు 600 సాధించింది. 22వ సంవత్సరంలో శ్రీ వెంకట విశాల్ 600 593 మార్కులు. ఒక తరగతి సెల్ ఫోన్ అంటే బాగా చిరపడుతుంది. బాబు ఓ చోట ఉండండి. ఏమంటే చాలు కూడా అంత విధాలుగా కూడా గ్రంథాలను సభ్యులు కాబట్టి గ్రంథాలను గ్రంథాలను కూడా మానవులు సభ్యులు తిరిగి